వాళ్ళు ఎవరెవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారో తెలుసుకోవాలి. స్కూల్లో ఉన్నప్పుడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఏ ఫ్రెండ్ వల్ల ఎట్లాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో చూసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరితోటి చాటింగ్ చేస్తున్నారు, ఏమేమి చాటింగ్ చేస్తున్నారో కూడా మీరు తెలుసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మీకుంది, ఆ రైట్స్ కూడా మీకున్నాయి. థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళతోటి ఎంత సాధ్యమైతే అంత ఓపెన్ గా ఉండండి, ఎంత సాధ్యమైతే అంత ఫ్రెండ్లీగా ఉండండి. రిజిడ్ టోన్ యూజ్ చేసి స్ట్రిక్ట్ గా ఉంటే టీనేజ్ లో ఉన్న పిల్లలు వినరు. వాళ్ళతోటి చాలా ఓపెన్ గా ఫ్రెండ్లీగా ఉండాలి. ఎట్లా అంటే ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి విషయమైనా సరే మీతో షేర్ చేసుకోవడానికి వాళ్ళకి మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా మీతోటి షేర్ చేసుకోవాలి. మా మమ్మీ డాడీకి నేను ఏమైనా చెప్తే వాళ్ళని అర్థం చేసుకుంటారు, దానికి తగ్గట్టు నాకు సొల్యూషన్ ఇస్తారు అనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగించే బాధ్యత, పూర్తి బాధ్యత పేరెంట్స్దే. ఎందుకంటే టీనేజ్ అనేది చాలా క్రూషియల్, చాలా సెన్సిటివ్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్. ఈ టీనేజ్ లో ఉన్నప్పుడు పిల్లలు తప్పులు చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం వాళ్ళని